ఆంటీ ఏజ్ వచ్చేసి 50 years. ఈ ఏజ్లో ప్రెగ్నెంట్ అయ్యింది అంటే నాకు నమ్మబుద్ధి అయితే లేదు. కానీ అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. నా తర్వాత అనుకోకుండా మేము తప్పు జరిగిపోయింది. మళ్ళీ 3 లక్షలు తీసుకొని చెప్పా పెట్టకుండా పారిపోయిండు. పెళ్లి చేసుకుంటా అని చెప్పి చెప్పా పెట్టకుండా పారిపోయిండు. బాబు పుడితే ఆ బిడ్డతోనే నేను జీవనం సాగిస్తా. దొడపని నా దస్తే గుర్తుకొస్తా అంటున్నా. మరి చదవకుంటే మరి నువ్వు ప్రెగ్నెంట్ చేసి పోయినావు, నీకు పార్వతి తెలియదా? అరే గుద్ద వాళ్ళ కూడా అర్థమవుతుందా? అది నువ్వు కాదు కదా. సరే ఆమె పైసలు ఆమె కావాలి, ఆమె చేసిన దానికి న్యాయం జరగాలి. అమ్మ దానికి ఏమంటారు చెప్పండి, చేసిన దానికి ఏమంటారు చెప్పండి. నేను చూసుకుంటా, నర్సులు పెట్టుకున్న హాస్పిటల్ చూసుకుంటా, వేరే రెంట్కున్నా. నేను ఆ రూమ్ తీసుకొని అక్కడ మొహం జల్లట్లే నాకు పోవటానికి. సొంత ఇల్లు పెట్టుకొని తాళం వేసుకొని వచ్చిన. ఇప్పుడు ఆమె చేసింది తప్పు లేదా అంటే ఆమెకి ఏమైనా పెళ్లి అయిందా? ఆమెకి ఏమైనా హస్బెండ్ ఉన్నాడా? ఆమెకి పెళ్లి కాలేదు. అదే టైంలో నువ్వు వచ్చినావు. ఎవరికన్నా ఆశ కలుగుతుంది, అరే ఒక తోడు దొరికింది కదా అని చెప్పేసి. ఎన్ని మాయమాటలు నువ్వు చెప్పిన మాటలు ఎట్లున్నాయో. కూల్ డ్రింక్ లో మత్తు కల్పించిండు తెలుసా? ఇప్పుడు చెప్తాను బయటికి. కూల్ డ్రింక్ లో మత్తు టాబ్లెట్లు కల్పించిండు. ఏం లేదు, మంచిగానే సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ వ్లాగ్స్. గైస్ ఈరోజు అయితే మన దగ్గరికి ఈ ఆంటీ వచ్చారు, ఈ మేడం వచ్చారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంది అంటే వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ చేసి ఆంటీని ఇక్కడ పంపించారు. ఆంటీ ప్రాబ్లం ఏంది అంటే ఆంటీ ఏజ్ వచ్చేసి 50 years. ఈ ఏజ్లో ప్రెగ్నెంట్ అయ్యింది అంటే నాకు నమ్మబుద్ధి అయితే లేదు. కానీ అది నాకు ఇంకా ఏం మాట్లాడాలో నాకు అర్థమవుతలేదు అన్న తెలుసా. నాకు ఆమె మెసేజ్ చేసింది, మన సబ్స్క్రైబర్ మెసేజ్ చేసి అన్న ఇట్లా నేను మీ వీడియోస్ చూస్తాను, ఇట్లా మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉంటుంది, తన ఏజ్ చాలా ఏజ్డ్, ఇట్లా ప్రెగ్నెంట్ అయ్యింది ఒకటి వల్ల అని చెప్పేసి చెప్పింది. నాకు మొత్తం స్టోరీ చెప్పింది తను. అయితే ఏమన్నదంటే ఆంటీని మీ దగ్గర పంపిస్తాను, మీ లొకేషన్ పెట్టాను. ఎవరు అమ్మాయి చెప్పింది నమ్మే విధంగానే ఉంది. అదే నేను సరే అమ్మ మీరు ఆంటీని అయితే పంపించండి, మాట్లాడతా అని చెప్పేసి లొకేషన్ పెట్టిన. ఇక్కడికి ఆంటీని పంపించింది. మీరు ఒక్కరే వచ్చారా ఆంటీ? అమ్మాయి రాలేదా? రాలేదమ్మా. అమ్మాయి చెప్పింది, పంపించింది నాకు అడ్రస్ ఇచ్చి లొకేషన్ పెట్టి నేను వచ్చానన్న. కాదమ్మా, ఇప్పుడు మీరు ఇంత ఏజ్డ్, మీరు అసలు అట్లెట్లా అయిపోయిందమ్మా? మీ పేరు? నా పేరు పార్వతి. నా పేరు గట్టిగా. ఆమె పరిస్థితి మంచిగా లేదు కానీ నేను మెల్లనే మాట్లాడి రికార్డింగ్ పెట్టినా. మీ పేరేమో పార్వతి. ఓకే అమ్మా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఉప్పల్ నుంచి వచ్చారు. అసలు ఏమైందమ్మా? అసలు ఏంది ప్రాబ్లం? నాకు పిండి మిల్లు ఉంది నాన్న. పిండి మిల్లు ఉంది. అమ్మా నాన్న పిండి గిర్ని ఉంది. ఓకే, పిండి గిర్ని ఉంది. అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. నేను మ్యారేజ్ చేసుకోలేదు. ఇప్పటికీ మీరు మ్యారేజ్ చేసుకోలేదు? మీ ఏజ్ ఎంత ఉంటుందమ్మా మీది? నాది 50 ఉంటుంది. 50 ఉంటుంది. ఎవరు లేరు, చిన్నప్పుడే చనిపోయారు. మధ్యలో మీ చుట్టాలు ఎవరు రాలేదు. ఇక నేను కూడా చేసుకోవాలనిపించలేదు. ఒక ఒంటరిగానే పిండి మిల్లు ఉంటే నడుపుకుంటూ వస్తున్నా. చిన్నప్పుడే చనిపోయారు. చూసుకోవడం కానీ మేనమామ వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఉన్నప్పుడు చూశారు. ఇక తర్వాత పట్టించుకోలేదు నన్ను. ఇక ఇట్లానే వచ్చి నేను పిండి మిల్లు పెట్టుకొని బ్రతుకుతున్నా ఉప్పల్లో. అయితే ఇట్లాగే ఒక అబ్బాయి వచ్చాడు. వచ్చి అబ్బాయి మీతో ఉంటాను ఆంటీ అని చెప్పేసి అన్నాడు. సరే నాకెవరు లేరు అని వేరే ఆంధ్ర నుంచి వచ్చాడు. వచ్చి నాకెవరు లేరు మీతో ఉంటా అది ఇది అని చెప్పేసి, సరేలే నేను ఒక్కదాన్ని ఏమంటారు దాన్ని పోనీలే అని చెప్పేసి అని నేను
అంటే మీతో ఉంటా అంటే మీ పిండి మిల్లు పని చేసుకుంటా ఉంటారా లేదంటే మరి తోడుగా ఉంటా ఏదో ఒక పని చేస్తా అని చెప్పేసి అన్నాడు. ఓకే అంటే సరే నాన్న ఉండు అని చెప్పేసి నేను అన్నా. ఓకే సరే నా వయసు నేను తల్లిలాగా అక్కలాగా ఉన్నా కదా, నేను ఉంటారు దాన్ని, నాకెవరు తోడు లేరు కదా, సరే ఉండని అని చెప్పేసి అనుకున్నా. అతని ఏజ్ ఎంత ఉంటుంది? అతనిది 25 ఉంటుంది, 20-25 లోపు ఉంటుంది. ఓకే అయితే సరే అని చెప్పేసి అన్న తీరా నమ్మిచ్చాడు, ఉన్నాడు. నా తర్వాత అనుకోకుండా మేము తప్పు జరిగిపోయింది. కాదమ్మా, ఇప్పుడు మీకన్నా సరే నేను ఇట్లా అంటున్నాను తప్పు అనుకోకండి. మీ ఏజ్ వచ్చేసి 50 అని చెప్పేసి అంటున్నారు, ఇంకా పెళ్లి చేసుకోలేదు అంటే మీకన్నా ఉండాలి కదా. లైక్ అతని ఏజ్ వచ్చేసి చిన్న ఆయన. ఏమో నాన్న అనుకోకుండా జరిగిపోయింది అది. ఇక పెళ్లి చేసుకుంటా ఉంటా అని చెప్పేసి అని అన్నాడు. పెళ్లి చేసుకుంటా అన్నాడు. నేను ఒక మాట ఆమె సైడ్ నుండి మనం కూడా ఆలోచిస్తే ఇప్పుడు పెళ్లి చేసుకోలేదు, ఎవరికైనా సరే అంటే కరెక్టే. కానీ ఇప్పుడు వాడేం చెప్పిండో అట్లా ఈమెకి, అతనేం చెప్పిండు? అతను నమ్మించిండు అన్న, నమ్మించి మంచిగానే ప్రేమగానే చూసుకున్నాడు. ఇక అనుకోకుండా దగ్గర పెళ్లి చేసుకుంటా, మిమ్మల్ని నేను ఎక్కడికి వెళ్ళను, మీ దగ్గరే ఉంటా, మిమ్మల్ని చూసుకుంటా అని చెప్పేసి అన్నాడు. సరే నాకు తోడు కావాలి కదా, నాకెవరు మొగ దిక్కు లేరు కదా, ఏజ్ ఎక్కువైపోయింది, రేపటి రోజు మనసాన్ని పడితే ఎవరు చూసుకుంటారు అట్లా అని చెప్పేసి అనుకున్నాం. తప్పు జరిగిపోయింది. ఇప్పటిదాకా 3 లక్షలు ఇచ్చిన, తీసుకున్నాడు. 3 లక్షలు ఇచ్చారు? 3 లక్షలు ఇచ్చిన, అప్పుడప్పుడు తీసుకున్నాడు. నాకు అవసరం ఉంది, ఊరికి పంపించాలి, మా అమ్మకు బాలే అది ఇదని చెప్పేసి అప్పుడప్పుడు అన్ని కలిపి 3 లక్షల దాకా అయినాయి. అయితే సరే అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ 3 లక్షలు తీసుకొని చెప్పా పెట్టకుండా పారిపోయిండు. పెళ్లి చేసుకుంటా అని చెప్పి చెప్పా పెట్టకుండా పారిపోయిండు. నమ్మటం అంటే ఇక ఏం చేస్తాం మరి, ఇక తోడుకుంటా ప్రూఫ్ అంటే నా ఫోటోలు ఉన్నాయి నా దగ్గర, మేము దిగిన ఫోటోలు ఉన్నాయి. ప్రూఫ్ అంటే డబ్బులు ఉండదు కదా, డబ్బులు ఏం లేదు. అంటే 3 లక్షలు మామూలుగా అప్పుడప్పుడు ఇచ్చినవి, నాకు అవసరం అని చెప్పేసి అంటే పని చేస్తాడు, నా దగ్గర ఉంటాడు కదా, నమ్మకంగా ఇచ్చిన. ఇక ఆ తర్వాత ఇప్పుడు 3 లక్షలు ఇంట్లో నేను బీరువాలో దాచిపెట్టుకున్న నా సేవింగ్ డబ్బులు, నేను కష్టపడి 8 సంవత్సరాల నుంచి నేను దాచిపెట్టుకున్న డబ్బులు చెప్పా పెట్టకుండా తాళాలు నేను పెట్టేది ప్లేస్ చూసి అవి మొత్తం తెలుసు, నేను ఎక్కడెక్కడ పెడతా ఏం చేస్తా అన్నీ తెలుసు. చెప్పా పెట్టకుండా నేను బయటకు కొంచెం పని ఉండి వెళ్ళగానే అవి తీసుకొని పారిపోయిండు. ఫోన్ చేస్తే ఎత్తట్లే, అసలు ఫోన్ ఎత్తట్లేదు, స్విచ్ ఆఫ్ వస్తుంది, అసలు ఏది లేదు. నాకు అతను ఎక్కడ ఉండేది కూడా నాకు అడ్రస్ తెలియదు, ఊరు పేరు తెలియదు. అతను వెళ్ళిపోయి ఎన్ని రోజులు అవుతుంది? అతను వెళ్ళిపోయి 6 నెలలు అవుతుంది. 6 నెలలు అవుతుంది? 6 నెలలు అవుతుంది. ఇప్పుడు నాకు 5వ నెల. కాదమ్మా, ఇప్పుడు నాకు మీరు చెప్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, మీరు డబ్బులు తీసుకొని అతను పారిపోయిండు, ఆ డబ్బుల కోసం మీరు ఇట్లా చేస్తున్నారా, లేదంటే నాకు అర్థమైతలేదన్నా. అమ్మా మీకు మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? అతను మీకు ప్రూఫ్ అంటే ఫోటోలు ఉన్నాయి నాన్న, ఫోటోలు ఉన్నాయి నా దగ్గర. డబ్బులు తీసుకొని వెళ్ళిపోయింది అని చెప్పేసి అంటుంది. ఫొటోస్ ఏమున్నాయి ఒక్కసారి చూపించండి. అతను మీరు కలిసి దిగారా? కలిసి దిగినవే ఉన్నాయి. ఏది ఇతనేనా? ఇతనే, చిన్న పొరలు ఎక్కున్నాడు. ఒక్కసారి వండమ్మా, చూడు ఒకసారి. అన్నిటి మరీ చిన్నగా ఉన్నా, చాలా క్లోజ్గా ఉంది. మీరు అంతకుముందు 3 లక్షలు ఇచ్చారన్నారు కదా, చాలా క్లోజ్గా ఉన్నాయి అన్న. అంటే మీరు ఏమైనా ఆన్లైన్ పేమెంట్ ఏమైనా చేశారా? లేదంటే లేదు నాన్న, నాకు ఫోన్ పే చేయడం రాదు, క్యాషే ఇచ్చా, మొత్తం క్యాషే ఇచ్చాను. ఫోన్ మొత్తం క్యాష్, మొత్తం చేతి. ఫోన్ పే నుంచి పంపించినా చూస్తున్నట్టుంటుంది కదా? లేదు, ఫోన్ పే లేదు. ఇప్పుడు ఏంటంటే ఫోన్ ఎత్తట్లేదు కాబట్టి అతనితో నాకు ఏమీ వద్దు, నా పైసలు నాకు ఇప్పించండి. 3 లక్షలు, అంతకుముందు 3 లక్షలు, ఇవి 3 లక్షలు, 6 లక్షలు చాలు. ఇక నేను ఇప్పుడు నా బాబు పుడితే ఆ బిడ్డతోనే నేను జీవనం సాగిస్తా. కొంచెం దయచేసి ఆ డబ్బులు ఇప్పించండి నాన్న. మీ దగ్గరకు వచ్చా, మీరు ఇప్పిస్తారని చెప్పేసి మీ దగ్గరకు వచ్చా, మా పక్కన అమ్మాయి చెప్తే. మీరు ఇంత మరి పోలీస్ కంప్లైంట్ ఏమి ఇవ్వలేదమ్మా? ఏమి ఇవ్వలేదు నాన్న, ఎందుకు ఇక చెప్పుకుంటే పరుగు పోతుంది, ఎందుకు ఇప్పుడు చేసిందే ఇది, ఎవరు చెప్పుకుంటాం?
కాదమ్మా, ఇప్పుడు పరువు పోతుంది అని చెప్పేసి అంటున్నారు. మరి ఇప్పుడు పరువు పోదమ్మా? ఇప్పుడు ఈ స్టమక్ వేసుకొని మీరు ఉన్నారు, మరి ఎవరైనా చూస్తారు 2-3 నెలల కంటే కనబడదు, తర్వాత కనిపిస్తుంది. మరి ఏం చేస్తాం, జరిగిపోయింది, అయిపోయింది. ఇప్పుడు సొంతం ఇల్లే, అక్కడ సొంతం పిణిగిరిని కూడా సొంతమే. అక్కడ వదిలేసి వేరే వచ్చి రెంట్కుంటున్నా. అంటే మీరు ఇప్పుడు అక్కడ ఉంటలేరు? మీరు లేను అక్కడ, పరువు పోతుంది. ఎవరు తాళాలేసి వచ్చేసినాం. ఇక వేరే రెంట్కుంటున్నా, వేరే దగ్గరకు వచ్చి ఎవరితేలో ఉన్న వాళ్ళ దగ్గర. ఇప్పుడు మీరు మళ్ళీ తీసుకొని పాపని తీసుకొని వెళ్తారు కదా? మరి పాపని తీసుకొని వెళ్తే ఎవరన్నా అడిగితే పెంచుకోవడానికి తెచ్చుకున్నా అని చెప్తా. మరి పరువు ఉన్న చోట అక్కడ నుంచి మీరు వచ్చేసిన ఇప్పుడు రెంట్కుంటున్నా. నువ్వు ఇంకా ముంగటికి స్కూల్ చాలా టూ మచ్ ఉన్నాయి. ఏం చేసాం ఇప్పుడు? అన్నీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందంట. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, అసలు ఫోన్ ఎత్తట్లే. నాట్ రీచబుల్ అని వస్తుంది సిగ్నల్. అసలు ఒకసారి నంబర్ ఇయ్యారా అతనిది? ఒకసారి నంబర్ ఇవ్వండి అతను. ఓకే, కాలింగ్ అయిపోతుంది. అంతే వస్తుంది. నేను చేసినా కూడా అట్లనే. అసలు ఫోన్ 6 నెలల నుంచి ఇట్లనే చేసి విసిగిపోయి మీ దగ్గరకు వచ్చాను అన్న. పక్కన అమ్మాయి చెప్తే ఒకసారి వాడికి ఏం చేసామంటే చెక్ చేసి చేయను ట్రావెలింగ్ కావాలా చెయ్యి ఏం కాదు. సరే ఒకసారి చూడండి, నంబర్ చూడండి ఒకసారి. చూస్తాను కొంచెం రికార్డింగ్ అన్నా. సరే టూకాలో చెక్ చేసేది. టూకాలో ఏం చేస్తానంటే లాస్ట్ సీన్ కూడా చూపిస్తుంది. నేను కాల్ మాట్లాడినా చూపిస్తుంది. ఏం పేరు వస్తుంది చూడ, కొంచెం చూస్తుంది. సందీప్ అని వస్తుంది. సందీప్ ఆయన పేరు? సందీప్. అదేనా? సందీప్. లాస్ట్ సీన్ ఏమని చూపిస్తున్నాను కూడా, కొంచెం చూస్తుంది. లాస్ట్ సీన్ ఏం కనిపిస్తుంది మా చెల్ల? లాస్ట్ సీన్ ఏం కనిపిస్తుంది? ఏం కనిపిస్తుంది? ఒకసారి టూ కలర్లో కింద చూడు, వాట్సాప్ సింబల్ కనిపిస్తుంది కింద. ఆ నెంబర్ మీ వాట్సాప్ కింద చూడు. కొంచెం వచ్చింది సార్, వాట్సాప్లోకి చెక్ చేస్తాను. డైరెక్ట్ ట్రూ కలర్లో నుంచి కూడా వాట్సాప్లోకి వెళ్ళొచ్చు. దీంట్లో ఆప్షన్ కింద ఉండొచ్చు. ఏం కాదు, డైరెక్ట్ చూస్తుంది సార్. డిపిఎం లేదు. డిపిఎం లేదా? ఒకసారి అవుతుంది, ఓపెన్ చేసిన. ఒక పని చేయండి, ఇప్పుడే కాదు, ఫస్ట్ వాడు అలర్ట్ అయిపోతాడు. నీ డిపి ఉంటే డిపి తీసేసి. అది అన్నోన్ నెంబర్స్ నేను పంపించినాను, నేను సేవ్ చేసుకున్నాను. అన్నోన్ నెంబర్స్కి నీ డిపి కనిపించేది, నా పేరు కనిపించేది, అసలు ఏం కనిపించదు. ఒకసారి హాయ్ అని చెప్పి మెసేజ్ చేస్తాను. ఇంకోటి నా టూ కలర్లో కొట్టినా కానీ వానికి నా నేమ్ రాదు. వానికి హాయ్ అని చెప్పి మెసేజ్ చేస్తాను. సింగిల్ టిక్ పడ్డాడు, డబల్ టిక్ కొంచెం సేపడ్డాడు, డబల్ టిక్ పడ్డాడు. యూజ్ చేస్తుంది. వాట్సాప్ యూజ్ చేస్తున్నాడు కానీ మీరు ఇప్పుడు వాట్సాప్ కాల్ ఏం చేయలేదా మీరు? నార్మల్ అన్న వానికి కాల్ చేయాలి. వాట్సాప్ కాల్ చేయడానికి స్పీకర్. హలో హలో సందీపా మాట్లాడేది? హలో హలో వినిపిస్తున్నా భయ్యా? హలో సందీపా మాట్లాడేది? ఎక్కడున్నారు భయ్యా? నేను మీకు కావాల్సి ఉన్నాయి కానీ చెప్పు, ఎక్కడున్నావు? నీకు తెలిసిన వాళ్ళంటే పార్వతి తెలియదా? ఏ పార్వత? దొడపని నాకు దొరికితే తెలుస్తుంది, గుర్తుకొస్తుంది. దొడపని నాకు దొరికితే గుర్తుకొస్తా అంటున్నా. మరి తర్వాకుంటే మరి నువ్వు ప్రెగ్నెంట్ చేసి పోయినావు, నీకు పార్వతి తెలియదా? ప్రెగ్నెంట్ చేసినావు,
ప్రెగ్నెంట్ చేసినావు, 6 లక్షలు తీసుకొని పోయినావు, 3 లక్షలు దొంగతనం తీసుకుపోయాను. నీకు తెలిసిన తర్వాత పోయినావు. సందీపే కదా నీ పేరైతే. మరి సందీప్కి చేసిన. నువ్వు మేము అనుకునేటో నువ్వే. నువ్వు నాకు నకరాలు దగ్గర యాక్టింగ్ చేయకు మా దగ్గర. హలో, నేను బరాబర్ మాట్లాడతా. ఏం బిక్తోరా? ఏయ్ పేదినరా ఫస్ట్. ఏయ్ హలో చెప్పు. ఏంద్రా తమాషాలు దిగుతున్నావా? నువ్వు మేము ఊరు అని అదే. అవునా, సరే సరే, మేము ఊరమో ఇప్పుడే చెప్తాము. ఒక్క నిమిషం. ఆంటీ ఫొటోస్ తీయండి. పార్వతి తెలియదు కదా నీకు? పార్వతి తెలియదు కదా నీకు? పార్వతమ్మ ఒక్క నిమిషం, నువ్వు ఇట్లానే లైన్లో ఉండు. ఇదే కదా నీ వాట్సాప్ నంబర్? అదే అదే, ఒక్క నిమిషం ఆగు. లాజిక్లు మాట్లాడుతున్నావు లౌడా? తెలియదా నీకు? పార్వతి తెలియదా? ఫొటోస్ తీయండి. ఫొటోస్ తీయండి. ఒక్క నిమిషం ఆగు. నువ్వు చేసిన పనికి సొక్కమైన మాట్లాడతాయి నాకు. ఒక్క నిమిషం ఆగు. నీకు ఇప్పుడే వాట్సాప్లో కొన్ని ఫొటోస్ పంపిస్తున్నా. ఒక్కసారి ఆ ఫొటోస్ చూడు, ఒక ఫోటో వచ్చింది చూడు. ఇప్పుడు ఈమె పార్వతి గుర్తుకొచ్చిందా? వచ్చింది ఆ ఫోటో చూడు ఒకసారి. నెట్ ఆన్ చేసుకో. ఇట్లా బాగానే ఉంటుంది కదా వాట్సాప్ బాగానే ఉంది. ఫోన్ లంగపుగ్గాడు వ్యూ కట్ చేసిండు. చూడు ఒకసారి ఫోటో చూసిండు. ఎవరు పక్కన? ఆమె పక్కన ఉన్న బుల్లెకే పాల్గాడు కూడా. మాటలు వస్తలేవేమ్రా రే? హలో, ఆ డీపీ కూడా అదే ఉంది. హలో, ఇప్పుడు ఆ పక్కన ఉన్నాడు కూడా. ఆమె పక్కన ఉన్నది నువ్వు కాదా? అరే గుద్ద వాళ్ళ కూడా అర్థమవుతుందా? అది నువ్వు కాదు కదా? సరే సరే, నువ్వు కాదు కదా అది? నువ్వు కాదు కదా అది? మేము ఎవరు మాట్లాడుతున్నామో తెలియదు కదా నీకు? తెలుసుకో. ఇప్పుడు మేము యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాం, మీడియా మేము. అది నువ్వు కాదు కదా? సరే, ఆ ఫొటోస్ని మేము వైరల్ చేసేస్తున్నాం, సరేనా? నువ్వు కాదు కదా? వాళ్ళు ఉన్నది నువ్వు కాదు కదా? ఆ ఫొటోస్ని మేము వైరల్ చేస్తున్నాం, సరేనా? ఏంది వైరల్ తీసుకోవడం? యూట్యూబ్ ఛానల్. అవును. ఏమన్నావు? ఇందాకేమన్నావు? నువ్వు కాదంటే కదరా ఇప్పటిదాకా. అవునా, సరే సరే, ఇప్పుడు తెలుసుకున్నావు కదా? సరే, ఆ ఫొటోస్ పెట్టేస్తున్నా, నేను వైరల్ చేసేస్తున్నా, సరేనా? బయట కూడా నా పట్టుకొని నీ గుదవల కొడితే అలాగే సమాధానం చెప్పుకో, సరేనా? మళ్ళీ ఎక్కువ మాట్లాడినావు కదరా ఇంతకు ముందుకు. కాదు కదా, నేను పెట్టేస్తలే, సరేనా? నీకు మేము ఏ యూట్యూబ్ ఛానల్ నుంచి చేస్తున్నామో నీకు అది వీడియో కూడా పంపిస్తున్నాం. ఒక్కసారి ఆగు, నీకు లింక్ పంపిస్తాను. కొంచెం అయితే వైరల్ అయిపోతే, వైరల్ అయిన తర్వాత మంచి మాట్లాడుకో. ఏం చేయాలా? నువ్వు ఏడున్నారా? నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఏడుంటే నీకు ఎందుకంటే అదే అదే. నువ్వు మంచి మర్యాదగా నువ్వు ఏడున్నా, ఏం చేస్తున్నా, నువ్వు ఎంత దూరంలో ఉన్నా ఒక లొకేషన్ పెడతాం, ఆ లొకేషన్కి రా. నువ్వు రాకపోయినావు అనుకో, నీకే లాస్. గంటలో కూడా వైరల్ అయిపోతే వీడియోస్ అంతా. ఒక గంట చాలు, ఫోటోస్ మొత్తం తీసి పెట్టేసి. ఇగో నువ్వు వచ్చినావా మంచిది, నువ్వు రాకపోయినావు అనుకో, నువ్వు హైదరాబాద్లో ఏడున్నా కానీ సరే, హైదరాబాద్లో బయట ఉన్నా సరే, నేను పట్టుకొని నీకు గుద్దవాళ్ళ కొడతారు ఆ ఫొటోస్తో. ఏం లేదు, ఇట్లా ఆంటీని మోసం చేసిండు, ఆంటీకి ఇట్లా ప్రెగ్నెంట్ చేసిండు. హలో, తీసిపడదు పెట్టుబడి. సరే, నీకు ఒక నంబర్కి, నీ నంబర్కి లొకేషన్ పంపిస్తున్నావు చూడు. నాకు గంట లోపల నువ్వు ఈ లొకేషన్లో ఉండాలి. ఇప్పుడు నువ్వు హైదరాబాద్లో ఉన్నావా? ఏడున్నావు? హైదరాబాద్ ఏ 3:30 ఉన్నా కానీ 1 గంట వరకు వచ్చేస్తాను.
ఈ లొకేషన్కి గంట లోపల ఈ లొకేషన్కి రా. ఈమె కూడా ఇన్నే ఉంది, ఇక్కడికి వచ్చి మాట్లాడుకొని సాల్వ్ చేసుకొని పో. రాకపోయినావు అంటే ఇక నీ ఇష్టం. ఇంకా దా దారిలోకి వచ్చాను చూసిన కొడుకు ఎంత లంగగాడు అన్నిట్లో నమ్మిరమ్మా మీరు, అంత లంగగాని. ఏం చేస్తామా ఒంటారు దాన్ని, ఏం చేస్తాను నమ్మించిండు, అట్లా నమ్మించి పెళ్లి చేసుకుంటా అది తోడుకుంటా అని చెప్పేసి అని అంతా మిల్లు పని కూడా అది నేను కాదని చెప్పేసి అంటాడు. ఇప్పుడు ఏం చెప్పాలి? ఇప్పుడు రోజులు కలిసి ఉండి ఇప్పుడు ఇట్లా మాట్లాడతాడు. మ్యారేజ్ అయ్యింది అంటే మనం ఏదైనా అనుకోవచ్చు, ఈమెకి ఏమైనా అనొచ్చు. మనకి ఈమెకి కూడా మ్యారేజ్ కాలేదు అంటే ఆ ప్లేస్లో ఉన్న ఎవరైనా సరే అర్థం చేసుకోవాలి అంటే సిచ్యువేషన్ అప్పుడు ఎట్లా ఉంటుంది అనేది. ఇప్పుడు మనం ఈవెన్ కూడా ఏమనలేము, కానీ జరిగిపోయింది. వాడి దగ్గర నుంచి డబ్బులు కావాలంతే. డబ్బులు ఇప్పించండి అంతే, అంత ఏమొద్దు నాకు. ఏమంటే కొంచెం పెద్దోళ్ళైనా కానీ మీరైనా ఆలోచించి కానీ మీరు కూడా అట్లా చేస్తే రేపు రోజులు చూస్తే ఏదో జరిగిపోయింది ఏమనేటట్టున్నా మేము వేయించినట్టు అందామన్నా కానీ మేము అయిపోయింది. మా తల్లి ఏజ్ అమ్మా, మీకు మేము ఏమనాలన్నా మాకు మనసు ఒప్పదు. మిమ్మల్ని ఏమనాలన్నా సరే అనిపిస్తుంది. కానీ కొంచెం మీరు చెప్పుకోవాల్సి మీరు వాడు గంటలో లోపల వస్తుందో రావడం మనకి తెలియదు. నాకు తెలిసి అయితే వస్తాడు అని కూర్చోబడ్డది. వస్తాడు వాడి మాట తడబడుతుంది కదా. వస్తాడు భయపడ్డాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు లేదు కాంటాక్ట్లో? వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారా? అసలు వాడి ఫ్రెండ్స్ నెంబర్సే ఇవ్వలే. వాడు దొంగ వేదవ వాడు. అసలు మొన్న పోయేదాకా బయటపడలే. పైసలు తీసుకొని ఇంకా సరే మంచిది కలిసి ఉందాం, మంచిగా పెళ్లి చేసుకుందాం, ఏమొద్దు అది ఇది అని చెప్పేసి అన్నాడు. ఉంటా ఇద్దరం కలిసి ఉందాం అన్నాడు. ముందు చూసుకున్నాడు, మీ సొంత ఇల్లు చూసుకున్నాడు, మీకు ఆ పిండి గిన్నె ఉన్నది అది చూసుకున్నాడు, మీ దగ్గర ఎంతో కొంత ఉంటారు అని సంబంధించిన ఎవరు లేరు. ఆనేవాళ్ళు లేకనే కదా నమ్మించి గొంతు కోసిండు. ఇంకోటి ఏజ్ రాదు, నా మీద రాదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. 6 నెలల నుంచి తెలివిగా ఏమి ఇవ్వలేదు, ప్రూఫ్స్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, ఫ్రెండ్స్ పరిచయం చేయలేదు. ఒకటే అదే ప్రూఫ్స్ ఏం పెట్టుకోలేదు. అసలు నాకు తెలుసా నెంబర్ మీద నెంబర్ కూడా మీ పేరు మీద ఉందో కూడా లేదు. కానీ వాట్సాప్ యూజ్ చేస్తున్నాను, తెలివితోని వాట్సాప్ యూజ్ చేస్తున్నాను. చూసాం వాడైతే రాని అమ్మ. అప్పటి వరకు అయితే మీరు తిన్నారా ఏమన్నా? ఆమె పైసలు ఆమె కావాలి, ఆమె చేసిన దానికి ఆయన జరగాలి. అమ్మ దానికి ఏమంటారు చెప్పండి, చేసిన దానికి ఏమంటారు చెప్పండి. చేసిన దానికి నాది నేను చూసుకుంటా, నర్సులు పెట్టుకున్నా, హాస్పిటల్ చూసుకుంటా, వేరే రెంట్కున్నా. నేను ఆ రూమ్ తీసుకొని అక్కడ మొహం చల్లట్లే నాకు పోవటానికి. సొంత ఇల్లు పెట్టుకొని తాళం వేసుకొని వచ్చిన. ఇప్పుడు ఆమె చేసింది తప్పు లేదా అంటే ఆమెకి ఏమైనా పెళ్ళి అయిందా? ఆమెకి ఏమైనా హస్బెండ్ ఉన్నాడా? ఆమెకి పెళ్లి కాలేదు. అదే టైంలో నువ్వు వచ్చినావు, ఎవరికన్నా ఆశ కలుగుతుంది, అదే ఒక తోడు దొరికింది కదా అని చెప్పేసి. ఎన్ని మాయమాటలు నువ్వు చెప్పిన మాటలు ఎట్లున్నాయో. కూల్ డ్రింక్ లో మత్తు కల్పించిండు తెలుసా? నేను ఇప్పుడు చెప్తాను బయటికి. కూల్ డ్రింక్ లో మత్తు టాబ్లెట్లు కల్పించిండు. మత్తు టాబ్లెట్ ఏం లేదు, మంచిగానే లోపల